మేఘాల మీద చిన్న ఊరు. రాయలసీమలోని ఒక చిన్న గ్రామం పేరు మేఘవనం. ఆ గ్రామం పేరు వచ్చినది అది కొండల మీద ఉండి ఎల్లప్పుడూ మేఘాల కప్పులో కనిపించేది కాబట్టి. అక్కడి ప్రజలు చాలా సరళంగా జీవించేవారు. పచ్చటి పొలాలు, జలజల పారేవాగులు, పగలంతా పక్షుల కలకలరావాలు ఇవన్నీ ఆ గ్రామానికి స్వర్గసుఖంలాంటి వాతావరణం ఇచ్చేవి. గ్రామంలో ఒక చిన్న అమ్మాయి ఉండేది, పేరు మాళవిక. ఆమెకు 10 ఏళ్ళు. జుట్టు పొడుగుగా, కళ్ళు తారల్లా మెరుస్తూ, ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. మాళవికకు ఒక కల, ఆకాశంలో మేఘాలను తాకాలని. ప్రతిరోజూ పాఠశాల ముగిసిన తర్వాత ఆమె కొండపైకి ఎక్కి మేఘాల వైపు చేతులు చాపేది. ఒకరోజు నిన్ను పట్టుకుంటాను అని మేఘాలకు చెప్పేది. ఒకరోజు వర్షం రాబోతుందని గాలి చెప్పింది. ఆకాశంలో మేఘాలు మరింత దగ్గరగా వచ్చాయి. మాళవిక ఆహ్లాదంగా పరుగెత్తింది. కాని కొండపైకి ఎక్కేసరికి ఒక అద్భుతం జరిగింది. మేఘాల్లోంచి ఒక చిన్న తెల్ల పక్షి బయటికి వచ్చింది. ఆ పక్షి మాళవిక భుజంపై కూర్చుంది. హలో, నేను నీలపరి. నేను మేఘాల ఊరు నుండి వచ్చాను అని ఆ పక్షి మృదువుగా చెప్పింది. మాళవిక ఆశ్చర్యంతో, మేఘాల ఊరు? అక్కడ ఎలా ఉంటుంది అని అడిగింది. అక్కడ పూలు మేఘాల్లా మృదువుగా ఉంటాయి, వర్షం చాక్లెట్లా తియ్యగా ఉంటుంది, ప్రతి ఒక్కరూ నవ్వుతూ జీవిస్తారు అని నీలపరి చెప్పింది. మాళవిక కళ్ళు మెరిపించాయి. నేను అక్కడికి రావచ్చా అని అడిగింది. అవును, కాని ఒక షరతు ఉంది, నీ మనసు ఎప్పుడూ స్వచ్ఛంగా, దయతో నిండి ఉండాలి అని నీలపరి చెప్పింది. మాళవిక వెంటనే అంగీకరించింది. ఆ పక్షి తన రెక్కలతో ఒక తెల్లని పొగలాంటి తాడు విసిరింది. ఇది మేఘాల మెట్లం. నన్ను అనుసరించు అని చెప్పింది. మాళవిక ఆ మెట్లపై నెమ్మదిగా ఎక్కసాగింది. కిందకి చూసేసరికి తన గ్రామం చిన్న బొమ్మల్లా కనిపించింది. కొద్దిసేపటిలో ఆమె మేఘాల ఊరుకు చేరుకుంది. అక్కడి గాలి సువాసనతో నిండిపోయింది. పక్షులు పాటలు పాడుతున్నాయి, పిల్లలు మేఘాలపై జారిపడుతూ ఆటలాడుతున్నారు, పెద్దలు నవ్వుతూ కథలు చెబుతున్నారు. మాళవిక అక్కడ ఒక రోజంతా గడిపింది. సాయంత్రం నీలపరి చెప్పింది, మాళవిక, ఇప్పుడు నీ గ్రామానికి వెళ్ళాలి. కాని గుర్తుంచుకో, మేఘాల ఊరు ఎప్పుడూ నీ మనసులో ఉంటుంది. నువ్వు దయ, ప్రేమతో ఉంటే ఇక్కడి సంతోషం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. మాళవిక మళ్లీ మేఘాల మెట్లం దిగి తన గ్రామానికి వచ్చింది. ఆ రోజు నుంచి ఆమె ప్రతి ఒక్కరితో ప్రేమగా, దయతో మెలిగింది.